తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి పట్టభద్రులు, టీచర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రులు కలిపి 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వరంగల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్. శ్రీనివాస్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్లో టీచర్లు ఉదయం 8 గంటల నుంచే క్యూ కట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ కూడా ఇప్పుడే వచ్చారు. మనకు ఓటింగ్ సరళిని ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆ పోలింగ్ కేంద్రాల్లోకి లోపలికి వెళ్ళి ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అభ్యర్థులు కూడా కొద్దిసేపటి క్రితం జాతీయ పార్టీకి బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 2 గుర్తింపు పొందిన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా ఇండిపెండెంట్గా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఉదయం 8 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 72 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో 10,797 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హనుమకొండ జిల్లాలో 5,215 మంది, వరంగల్ జిల్లాలో 2,352 మంది, మహబూబాబాద్ జిల్లాలో 1,663 మంది, జనగామ జిల్లాలో 1,002 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 329 మంది, ములుగు జిల్లాలో 628 మంది మొత్తం కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఇక్కడ వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, తర్వాత ఉపాధ్యాయ, పట్టభద్రుల అభ్యర్థులు కూడా అంటే 3 మండలాలు, హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి 3 ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, ఇటు కమలాపూర్ మండలాల్లో ఆ 3 మండలాల్లో ఆ ఎమ్మెల్సీలకు టీచరు, ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకైతే పోలింగ్ జరుగుతుంది. అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఆయన ఉన్నారు. పోలింగ్ సరళిని ఆయన పరిశీలిస్తున్నారు. ఎట్లా జరుగుతుందండి పోలింగ్ సరళి, ఎట్లా ఉంది? చూస్తున్నాం చాలా యాక్టివ్గా, అంటే దాదాపు 100% ఎడ్యుకేటెడ్ చేసే పోల్ లేదంటే ఈ టీచర్ ఎమ్మెల్సీ. ఎడ్యుకేటెడే కాదు, ఆల్మోస్ట్ ఆల్ మినిమం 3 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి బ్రైట్ స్కోప్ ఫర్ గుడ్ డిసిషన్. ఎందుకంటే మొన్నటి వరకు వేరు, ఇప్పుడు తీసుకున్న వాదాన్ని బీసీ బహుజనవాదం ఒక దిక్కు, లిటిల్ అనేది ఒక దిక్కు, మీ అందరికీ తెలిసిందే క్లియర్ కట్గా. ఆ క్లియర్ కట్ అనేది ఏర్పడుతుంది అనిపిస్తుంది ఈ డిసిషన్లో. ఈ ఓటర్లు కూడా బాగా చైతన్యవంతులు. ఎందుకంటే ఇక్కడ చదువుకునే పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మెజారిటీ ఉంది. తర్వాత చదువు చెప్పే టీచర్లు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కున్నారు. సో మా పైన మీ ఆధిపత్యం ఏంటి, మా పోరాటం ఏదో మేము చేసుకుంటాం కదా, మా నాయకులు ఏదో మేము చూసుకుంటాం కదా అన్న వాదాన్ని క్లియర్ కట్గా అనిపిస్తుంది. చాలా యాక్టివ్గా ఉన్నారు పోటీ. చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ 1 అవర్లే మోర్ దాన్ 10%, 12% ప్లస్ లైన్లో నిలబడి ఇవాళ వేస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. 100% నాకు నమ్మకం ఉంది, గెలుస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున ఓటర్లు అయితే బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ హన్మకొండతో పాటు ఇటు వరంగల్, మహబూబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో కూడా ఆయా జిల్లా కేంద్రాలతో పాటు కొన్ని సెంటర్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. శ్రీనివాస్. రైట్ నవీన్, థ్యాంక్ యూ.